ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని ఈ వాగ్దానం ప్రకారం మనము జీవించాలని దేవుడు ఈ పేరట మిమ్మల్ని ప్రేమతో కోరుచూ ఉంటున్నాను. మరి ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ప్రవక్త అయినటువంటి యెషయా ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ యేసుక్రీస్తు యొక్క శ్రమలను గురించి ఇక్కడ ప్రవచిస్తూ ఉంటున్నాడు. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. అతను అనగా యేసుక్రీస్తుకి మరి సాదృశ్యంగా ఉంటుంది. యేసుక్రీస్తును ఆ మాటను సూచిస్తూ ఉంటున్నది. పై భాగంలో మనం గమనించినట్లయితే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయిను. దారి తప్పిపోయినటువంటి గొర్రెలుగా మనం ఉంటున్నప్పుడు మన పాపముల నిమిత్తము మనం చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదముల నిమిత్తము ఆయన మన కొరకు ప్రాణమును మరి పెట్టేదానికి తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మరి అనేక శ్రమలను అనుభవించి మరి మరణాన్ని పొందు వరకు ఆయన ప్రాణము మన కొరకు త్యాగం చేసినట్లుగా యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం చూడగలము. మరి యెషయా ప్రవక్త ముందుగానే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. పాపులమైనటువంటి మనలను విడిపించేదానికి, రక్షించేదానికి తన ప్రియమైనటువంటి కుమారుని ఈ లోకంలోకి ఆయన పంపించి మన దోషములన్నిటినీ కడిగివేసి హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము అని కీర్తనకారుడు మరి రచిస్తూ ఉంటున్నాడు, మాట్లాడుతూ ఉంటున్నాడు. మనందరి దోషములు యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క శ్రమలను, ఆ యొక్క సిలువను మనము గ్రహించినట్లయితే ఆయన పొందినటువంటి అవమానములు, ఆయన పొందినటువంటి దెబ్బలు, అనేక మంది హేళన చేస్తూ ఉంటున్నారు. అయినా కూడా ఆయన ఎక్కడ కూడా నోరు మెదపలేదు, మౌనముగా ఉంటున్నాడు. మరి బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె ఏ రీతిగా మౌనంగా ఉంటున్నదో ఆ రీతిగా ఆయన మౌనంగా ఉంటున్నాడు. మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తము, మనం చేసినటువంటి అన్యాయముల నిమిత్తము ఆయన సిలువ పైన మరణిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దారి తప్పిపోయినటువంటి గొర్రెలు, నశించిన దానిని వెదకి రక్షించేదానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మరి ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఆయన జన్మ మరి మనందరికీ ధన్యకరంగా మార్చబోతూ ఉంటున్నాడు, మార్చాడు కూడా. ఎందుకనగా ఆయన విలువైనటువంటి ప్రాణాన్ని నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణంగా పెట్టి ఉంటున్నాడు. ఎందుకనగా ఆ పాపములో నుండి విముక్తిని మనకు కలగచేసేదానికి, ఆయన రక్తము ద్వారా మనల్ని శుద్ధీకరించేదానికి ఆయన రక్తాన్ని చిందించాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా మనందరి దోషమును ఆయన అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడిను. అతడు నా జనుల అతిక్రమం బట్టి మెత్తబడను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. మరి అనేక విషయాలను ప్రవక్త ఇక్కడ ప్రవచిస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు ఆ యొక్క శిలువ యాత్ర నుండి
సమాధి వరకు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క జీవితంలో చివరి ఘట్టాలను మనందరి కొరకు ఆయన చేసినటువంటి విలువైనటువంటి త్యాగాన్ని మనం చూడగలం. మనందరి దోషములను ఆయన తీసివేసేదానికి, మన పాపాలను కడిగి వేసేదానికి ఆయన రక్తం చిందించారు. కృష్ణుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అనుభవించాల్సినటువంటి శిక్ష ఆయన అనుభవించాడు. ఎందుకనగా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆ బాధల్లో మనం చిక్కుకోకూడదని, ఆ కష్టాలు మనం అనుభవించకూడదని, ఆ యొక్క నిందలు మనం భరించకూడదని ఆయన మనంన్నింటినీ ఆయన అనుభవించాడు. ఎంత గొప్ప త్యాగము మరి నీ కొరకు నా కొరకు చేసి ఉంటున్నాడు. ఆయన చేసినటువంటి త్యాగాన్ని మరువకుండా ఆయన్ని వెంబడించేటువంటి వారిగా, ఆయన ఆరాధించేటువంటి వారిగా, ఆయన మహింపరిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్.